హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా గ్యాప్ వచ్చింది. ఎనీవే, మే నెలలో అయితే మాత్రం చాలా మొబైల్స్ లాంచ్ చేశారు, అండర్ బడ్జెట్ కానించి హై మోడల్ వరకు. అయితే జూన్ నెల అయితే మాత్రం చాలా మొబైల్స్ ఒక కంపెనీ నుంచే మనకి 3 and 4 మొబైల్స్ కూడా రాబోతున్నాయి. ఒప్పో, రియల్మీ, శాంసంగ్, వన్ ప్లస్. సో చాలా కంపెనీస్ మనకి మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉన్నాయన్నమాట. వాటి గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు జూన్ నెలలో మాత్రం చాలా మొబైల్స్ మనకి లాంచ్ అవుతున్నాయి. డబ్బులు ఉన్నాయనుకుంటే దాచిపెట్టుకోండి. ఈ డబ్బులు దాచిపెట్టుకుంటే మంచి బడ్జెట్లో మీకు మంచి మొబైల్స్ మనకి లాంచ్ అవుతున్నాయి అనమాట జూన్ నెలలో. వాటి గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ మనకి వన్ ప్లస్ నుంచి జూన్ నెలలో 3 మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. అంటే వీక్లీ ఒక మొబైల్ లాంచ్ అవుతుంది అనమాట. ఫస్ట్ వీక్ వచ్చేసరికి OnePlus 13S. ఇది అందరూ తెలిసిన విషయమే. చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి మనకి హల్చల్ చేస్తూనే ఉంది. ట్విట్టర్లో కానీ, యూట్యూబ్ కానీ, వెబ్సైట్లో కానీ ఈ మొబైల్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. బికాజ్ కాంపాక్ట్ సైజు. సో కాంపాక్ట్స్లో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు అండర్ బడ్జెట్ అనకూడదు కానీ ఒక 55,000లో తీసుకొస్తున్నారు అనమాట. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 6.32 ఇంచెస్ ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. సెల్ఫీ 32 మెగాపిక్సెల్ అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జూన్ సెకండ్ వీక్లో మనకి OnePlus Nord CE5 లాంచ్ అవుతుంది. OnePlus Nord CE4 సక్సెస్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. 5 గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే 4 చాలా సక్సెస్ అయిందనమాట. సో దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటూ మొబైల్ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ 5 సిరీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ 8350 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ, 7100 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. బిగ్ బ్యాటరీ, కెమెరా క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ అన్నీ బాగుంటాయి అనమాట. అప్రాక్స్గా దీని ప్రైస్ మనకి 25,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి OnePlus Nord 5. ఇదైతే మాత్రం చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే 30,000కి OnePlus Nord 4కి మంచి మార్కెట్ ఉంది. దాని తర్వాత మనకి OnePlus Nord 5 తీసుకొస్తున్నారు. ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్ 9400 ఈ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ, 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ 3 మొబైల్స్ కూడా నెక్స్ట్ మంత్లో లాంచ్ అవుతున్నాయి అనమాట. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మాట్లాడితే పోకో ఎందుకు కొంచెం సైలెంట్ అయింది ఒక 2-3 మంత్స్ నుంచి. ఒక 3 మంత్స్ బ్యాక్ మనకి చాలా మొబైల్స్ లాంచ్ చేసింది, కొంచెం సైలెంట్ అయింది. బట్ జూన్ నెలలో మాత్రం ఒక 2 మొబైల్స్ కానీ 3 మొబైల్స్ కానీ లాంచ్ అవుతున్నాయి అనమాట. పోకో F7 Pro, F7 టర్బో రాకపోవచ్చు. F7 Pro మాత్రం రాబోతుంది. ఈ 2 మొబైల్స్ కూడా 25,000 బిలోలో ఒకటి, 30 బిలోలో ఒక మొబైల్ లాంచ్ అవుతుంది. ఇది OnePlus Nord 5 కాంపిటేటర్ అని చెప్పొచ్చు. సో స్పెక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. F7 వచ్చేసరికి ఇది మనకు 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 20 మెగాపిక్సెల్, 8S Zen 4 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. 7550 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఫస్ట్ లాంచ్ చేసిన తర్వాత ఒక ప్రైజ్ ఉంటుంది, ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఒక ప్రైజ్ ఉంటుంది. దానివల్ల ఈ మొబైల్స్ ఎవరు కొనలేకపోతున్నారు. బట్ సేల్స్ అయితే మాత్రం ఆఫర్లో వచ్చినప్పుడు కానీ, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ మనకి మంచి సేల్స్ ఉంటాయి ఈ పోకో F7 సిరీస్కి వచ్చేసరికి. ఈ 2 మొబైల్స్ కూడా మన ఇండియాలో మిడ్ జూన్ కానీ లాస్ట్ వీక్ జూన్ కానీ లాంచ్ అవ్వచ్చు ఈ 2 మొబైల్స్ కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో K13 సిరీస్ ఈ మధ్య లాంచ్ చేశారు. స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా మంచి అగ్రెసివ్గా తీసుకొచ్చారు. K సిరీస్ మీద మంచి ఫోకస్ పెడుతున్నారు ఈసారి ఆన్లైన్లో వచ్చేసరికి. మనకి నెక్స్ట్ జూన్ మిడ్ వీక్లో కానీ జూన్ లాస్ట్ వీక్లో 2 మొబైల్స్ లాంచ్ అవుతుంది అనమాట. ఒకటి బడ్జెట్ అంటే ఒక 15,000 బిలోలో ఒప్పో K13X అనే మొబైల్ లాంచ్ అవుతుంది. ఇది ఒక యావరేజ్గా ఉంటుంది స్పెక్స్ వచ్చేసరికి. ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 7300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీ. అండ్ ఒక బడ్జెట్ సెగ్మెంట్ కాబట్టి ఒక 12,000, 13,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ లాంచ్ అవుతున్నాయి. స్పెక్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో K13 టర్బో. స్పెక్స్ చాలా బాగున్నాయి. ప్రైస్ మాత్రం మంచి అగ్రెసివ్గా తీసుకొస్తే మాత్రం దీనికి మంచి మార్కెట్ ఉంటుంది. Q2 ప్రకారం చూసుకుంటే కనుక ఒప్పోకి మంచి మార్కెట్ ఉందన్నమాట. టర్బో గురించి మాట్లాడితే 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 8S Zen 4 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. మీకు గేమ్స్ అయితే మాత్రం బాగా హ్యాండిల్ చేయగలదు. 8GB 50GB స్టోరేజ్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ కానీ, ప్రాసెసర్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ అన్నీ బాగున్నాయి అనమాట. స్పెక్స్ అయితే నాకు మాత్రం చాలా బాగా నచ్చినాయి. ప్రైస్ మనకి ఒక 28,000, ఒక 30,000 తీసుకొస్తే మాత్రం ఈ మొబైల్కి మంచి మార్కెట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే CMF Phone 1 సక్సెసర్ CMF Phone 2.
ఈ మొబైల్ మనకి లాస్ట్ వీక్లో లాంచ్ అవుతుంది అనమాట. CMA Phone 1కి CMA Phone 2కి పెద్దగా మార్పు అంటూ ఏమీ లేదు, కానీ ఒక ఛార్జర్ తీసుకురావచ్చు అని చెప్పి అంటున్నారు. తీసుకురావచ్చు, తీసుకురాకపోవచ్చు. ఎనీవే డిస్ప్లే క్వాలిటీ 6.7 Full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 60 మెగాపిక్సెల్. మేటిక్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్, బ్యాటరీ 5000 mAh బ్యాటరీ. సో అన్ని మనకి సేమ్ ఒకలాగే ఉన్నాయి. దీనికన్నా మనకి CMA Phone 2 Pro కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంది, ఒకసారి చూడండి. నాకు తెలిసి కొంచెం మార్పులు చేసుకుంటూ తీసుకొస్తే బాగానే ఉంటుంది, కానీ ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి పెద్దగా చేంజ్ అంటూ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ మాట్లాడితే వివో నుంచి 2 మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనమాట. ఈ 2 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి వివో T4 Ultra. సో వివో T3 Ultra సక్సెస్ అని చెప్పొచ్చు. వివో T4 Ultra చాలా సక్సెస్ అయిందనమాట. మొబైల్ వచ్చేసరికి చాలా మంది కొన్నారు. ఆఫర్లో మాత్రం ఆ మొబైల్ చాలా బాగా సేల్ అయింది. దాని సక్సెస్ రేట్ మనకి వివో T4 Ultra. స్పెక్స్ చాలా బాగున్నాయి, అన్ని బాగుంటాయి అనమాట. డిస్ప్లే క్వాలిటీ 1.5K రిజల్ట్స్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 9300E ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 50 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పెక్స్ పరంగా మాత్రం మీకు ఎక్కడ డౌన్గ్రేడ్లో లేదు, అన్ని చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ అన్ని చాలా బాగున్నాయి. అప్రాక్స్గా ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి 35లో తీసుకొస్తారనమాట. కార్డ్ ఆఫర్, లాంచింగ్ ఆఫర్ అని చూసుకుంటే మనకి 30లో తీసుకొస్తారు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే వివో X200 FE అనమాట. సో ఈ మొబైల్ మాత్రం OnePlus 13Sకి మంచి కాంపిటేటర్ అవుతుంది. ఎందుకంటే వివోలో అన్ని చాలా బాగుంటాయి. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్, ఒక కాంపిటేటివ్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ LTPO డిస్ప్లేతో వస్తుంది. 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ. ప్రాసెసర్ మేటిక్ ప్రాసెస్ 9440E ప్రాసెసర్ అనమాట. చాలా మంచి ప్రాసెసర్ అవుతుంది ఇది వచ్చేసరికి. సో ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ నేను చెప్పాలంటే మాత్రం 8 Eliteకి కాంపిటేటర్ అని చెప్పొచ్చు ఈ మేటిక్ ప్రాసెసర్. సో స్పెక్స్ అయితే మాత్రం అన్ని చాలా బాగున్నాయి. ఈ మొబైల్ అప్రాక్స్గా మనకి 60,000 తీసుకొస్తారు. నా తెలిసి అంత తీసుకురాపోవచ్చు. 40 నుంచి 50,000 తీసుకొస్తే మాత్రం ఈ మొబైల్కి మంచి మార్కెట్ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే మోటోరోలా Edge 60 ఫ్యూజన్ చూసాము, ప్రో చూసాము, స్టైల్ చూసాము. 60 రావాలి. ఇది బడ్జెట్ నాకు తెలుసు. అప్రాక్స్గా 15 నుంచి 20,000 ఈ ప్రైస్ మీద లాంచ్ చేస్తారన్నమాట. ప్రో మన అన్బాక్సింగ్ చూసాము, ఫ్యూజన్ అన్బాక్సింగ్ ఉంది. ఈ రెండు చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాం చూడండి. 60 అనేది మనకి ఒక బడ్జెట్. నాకు తెలిసి ఈ స్పెక్స్ కొంచెం ఎవరేజ్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్కడ తగ్గదు. 1.5K రిజల్ట్స్తో వస్తుంది. 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 7 Gen 3 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 60 మెగాపిక్సెల్. బ్యాటరీ మనకి ఒక 4400 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. చాలా యావరేజ్గా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 6 hours వస్తుంది అనమాట. డిజైన్ క్వాలిటీకి ఫిదా అయిపోవాల్సిందే. ఇది ఎక్కువ మనకి అక్కడే ఫోకస్ చేస్తారు. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. జూన్ ఫస్ట్ వీక్లో రావచ్చు సేల్స్ వచ్చేసరికి. అదే మనకి IQ Neo 10. సో బేసిక్గా మొబైల్ చాలా బాగుంది, కానీ బట్ IQ Neo 10Rకి 10K స్పెక్స్ వైజ్ కానీ పెద్దగా డిఫరెంట్ ఏమీ లేదు, ఒక్క ప్రాసెసర్ తప్ప. ఒక ప్రాసెసర్ గురించి కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు, కానీ అంత మించి ఈ మొబైల్కి పెట్టలే మనం. బేస్ వేరియంటే మనకి 8GB 1GB స్టోరేజ్ మనకి UFS 3.0 సపోర్ట్ చేస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది చాలా మంది తెలియదు. ఒకసారి ఆలోచించండి. కొంచెం మనకి తగ్గిస్తున్నారు, ఒకసారి ఆలోచించండి. ఓకే కొనొచ్చు అనుకుంటే కనుక ఆ ప్రైస్ సెగ్మెంట్లో వెయిట్ చేయండి. చాలా మొబైల్స్ మనకి వస్తున్నాయి. OnePlus Nord 5 వస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం. అలాగే మనకి జూన్ ఫస్ట్ వీక్లో కానీ లేదా సెకండ్ వీక్లో కానీ సేల్ స్టార్ట్ అవ్వచ్చు. ఇది కూడా మనకి గేమింగ్ ప్రాసెసర్, గేమింగ్ కోసమే తీసుకొస్తున్నారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ చాలా బాగుంటాయి, స్పెక్స్ చాలా బాగుంటాయి, కానీ ప్రైజే మాత్రం వీళ్ళు ఆకాశం అడిగిపోతున్నారు అనమాట. అక్కడ సేల్స్ తగ్గుతున్నాయి. ఫ్యూచర్లో మనకి ప్రైస్ డ్రాప్ చేస్తే మాత్రం ఈ రియల్మీ సిరీస్ కూడా మంచి మార్కెట్ ఉంటుంది. ఇది ఈరోజు టాపిక్ అనమాట. చూసారా ఎన్ని మొబైల్స్ మన లాంచ్ అవుతున్నాయో. జూన్ నెలలో వచ్చేసరికి ఒకే కంపెనీ నుంచి మనకి 2-3 మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనమాట. బడ్జెట్ కాడ నుంచి హై మోడల్ వరకు మనకి మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. డబ్బులు దాచిపెట్టుకోండి, చాలా మొబైల్స్ మన లాంచ్ అవుతున్నాయి అనమాట. సో చూద్దాం, వాటి గురించి క్లారిటీగా మీతో మాట్లాడదాం. ఈరోజు టాపిక్ ఇది. మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇన్ని మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ బాగా కూడా వచ్చి ఉంటుంది. ఇక్కడ మీకు చాలా డీల్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. టీషర్ట్ల కానించి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను అనమాట. చూడకపోతే ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తూనే ఉంటాయి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బై బై, జై హింద్.